వెల్కమ్ బ్యాక్ టు BCN న్యూస్. అమృత్ భారత్ పథకం ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న పలు రైల్వే స్టేషన్లో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైందని, అందులో భాగంగా కాకినాడ టౌన్ రైల్వే స్టేషన్ అభివృద్ధికి 50 కోట్ల రూపాయలను కేటాయించిందని దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ సీనియర్ ఇంజనీర్ చుండూరి గౌతమ్ పేర్కొన్నారు. కాకినాడ టౌన్ రైల్వే స్టేషన్లో మొదటి విడతగా సుమారు 31 కోట్లకు పైగా నిధులతో నిర్మాణం చేసిన పలు కట్టడాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కాకినాడ నగర ప్రజలకు అవసరమైన పార్కింగ్, గ్రీనరీ, ప్రయాణికుల నివాసం వంటివి ఏర్పాటు చేశామని అన్నారు. మరో 20 కోట్లతో 2-3 ప్లాట్ఫామ్లపై పనులు ప్రారంభమవుతాయని తెలియజేశారు. అమృత్ స్టేషన్ లో మనం కాకినాడ స్టేషన్ తీసుకుంటే ఆల్మోస్ట్ మనం ఈ ఫస్ట్ ఫేజ్ లో 31.37 crores ఇన్వెస్ట్మెంట్ చేసాము, వర్క్స్ చేసాం. ఓకే, అందులో రకరకాల వర్క్స్ అంటే మీరు ఫర్ సపోజ్ బయట నుంచి చూద్దాము. ముందు వచ్చినప్పుడు సర్క్యులేటింగ్ ఏరియా, మన పార్కింగ్ ఆఫ్ వెహికల్స్ అవ్వచ్చు, అంటే కార్స్ కి సెపరేట్, 2 వీలర్స్ సెపరేట్ చేసాము, ఆటోస్ కి సెపరేట్ చేసాము. అలాగే అదే సర్క్యులేటింగ్ ఏరియాలో కొంచెం ఇదివరకు కొంచెం కంజెస్టెడ్ గా ఉండేది, ఎలా పడితే అలా పార్కింగ్ చేసేది, కొంచెం దాన్ని స్ట్రీమ్ లైన్ చేసాము. గ్రీనరీ ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేసాము, బ్యూటిఫికేషన్ చేయడానికి ట్రై చేసాము. ఎలివేషన్ అంటే మన స్టేషన్ అపీరెన్స్ లాంగ్ వీరో కానీ వాటిలో ఎలా కనిపిస్తుంది అన్నది కూడా చాలా ఇంప్రూవ్ చేసాము. అండ్ లోకల్ మేడే అంటే మన దాంట్లో వాడిన టైల్స్ కానీ, దాంట్లో మన జారీ మెష్ టైప్ మెటీరియల్ కానీ ఏదైనా సరే మొత్తం లోకల్ టెర్రకోట మెటీరియలే వాడి చేసాము. అలాగే మన తెలుగు దిగ్గజాలని కూడా గౌరవించుకోవాలనే ఉద్దేశంతో చాలా మంది ఒక 50 వరకు మనం వాళ్ళ డిఫరెంట్ తెలుగు పర్సనాలిటీస్ యొక్క ఇమేజెస్ మనం కాకినాడ సర్క్యులేటింగ్ ఏరియాలో ఇన్కార్పొరేట్ చేయడం జరిగింది. అక్కడి నుంచి లోపలికి వస్తే మనం ప్లాట్ఫామ్ సర్ఫేసింగ్ కానీ, ప్లాట్ఫామ్ యొక్క షెల్టర్స్ కానీ, లిఫ్ట్ కానీ, అంటే లిఫ్ట్ FOB రావాల్సి ఉంది. ఫేజ్ 2 లో వస్తాయి. అవి ఈ వర్క్స్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యి మీరు చూసుంటారు, ఫౌండేషన్స్ అయ్యి ఉన్నాయి. బట్ ఫేజ్ 2 లో అవి కూడా కంప్లీట్ అయిపోతున్నాయి. మరి మనం ఫేజ్ 1 లో కంప్లీట్ చేసినవి అయితే ప్లాట్ఫామ్ సర్ఫేస్ చేసాము, ప్లాట్ఫామ్ 1 కంప్లీట్ ప్లాట్ఫామ్ అంతా కూడా COP చేసాము, అంటే కవర్ ఓవర్ ప్లాట్ఫామ్ చేసాము. అండ్ కొత్తగా మనం ఇప్పుడున్న ఈ వెయిటింగ్ హాల్, ప్రీమియం AC వెయిటింగ్ హాల్ చేసాము. దీనికి పక్కనే మన ప్రీమియం మోడ్యులర్ టాయిలెట్స్ కూడా చేసాము ఫర్ ఆల్, మొత్తం మేల్, ఫీమేల్ అండ్ దివ్యాంగజనం కూడా యాక్సెసిబుల్ ఉండేలాగా ఈ ఫెసిలిటీస్ మనం ప్రొవైడ్ చేసాము. అండ్ ఫేజ్ 2 లో ప్లాట్ఫామ్ 2 and 3 కూడా చేయాలన్నది మన ఫైనల్ గోల్. దాంట్లో కూడా ఇవే ఫెసిలిటీస్ కవర్ ఓవర్ ప్లాట్ఫామ్ కానీ, ప్లాట్ఫామ్ సర్ఫేసింగ్ కానీ అన్ని వస్తాయి. ఆ వర్క్స్ అన్ని శాంక్షన్ అయినాయి, వర్క్స్ కూడా అవార్డ్ చేస్తున్నాము. ఇంకా పని స్టార్ట్ చేయాలి. మొన్న అవార్డ్ అయినవి అవి ఒక 13, 15, 14 కోట్ల వరకు కూడా. సో మొత్తంగా కాకినాడ స్టేషన్ కి 50 కోట్ల దాకా మనం ఖర్చు పెట్టి ఇంప్రూవ్మెంట్స్ అన్నవి రమేశ్వర్ మోడీ గారి విజన్ లో అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ లో చేస్తున్నాం. విశాఖ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో మహిళా జన్ సున్వాయి కార్యక్రమం జరిగింది. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ ముఖ్య అతిథిగా హాజరై వివిధ సమస్యలతో వచ్చిన బాధిత మహిళల నుంచి వినతులను స్వీకరించారు. వారి సమస్యలను సావధానంగా విన్న చైర్పర్సన్ తక్షణమే పరిష్కార మార్గాలను అన్వేషిస్తూ సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ PD రామలక్ష్మి, అనకాపల్లి PD సూర్యలక్ష్మి, ACPలు నరసింహమూర్తి, లక్ష్మణమూర్తి, చిట్టిబాబు, శ్రావణిలు పాల్గొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని మేము మహిళా జన్సును అనే ప్రోగ్రాము స్టార్ట్ చేశామండి. March 9th నుంచి March 13th వరకు. ఎందుకంటే కమిషన్ ఆఫీస్ అనేది మంగళగిరిలో ఉంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు అంటే అటు ఉత్తరాంధ్ర నుంచి కానీ, రాయలసీమ నుంచి కానీ రాలేరు కాబట్టి కమిషన్ అట్ యువర్ డోర్ స్టెప్ అంటే కమిషన్ మీ చెంతకు అనే ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశాము. ఇది యాక్చువల్లీ భారతదేశంలో అన్ని స్టేట్స్లో అన్ని జిల్లాలు కూడా కవర్ అయ్యేటట్టు ప్లాన్ చేసాం. సో ప్రతి స్టేట్లో ఉన్న విమెన్ కమిషన్ కూడా దీని మీద వర్క్ చేస్తుంది. సో ఈ రోజుతో అందరికి అయిపోయింది. మేము యాక్చువల్లీ 13 డిస్ట్రిక్ట్స్ కవర్ చేసాము. ఫస్ట్ డే నెల్లూరులో మొదలుపెట్టి తర్వాత గుంటూరు, పల్నాడు, బాపట్ల, విజయవాడ, దెన్ రాజమండ్రిలోనేమో కాకినాడ, ఈస్ట్ గోదావరి, కోనసీమ, ఇప్పుడు వైజాగ్లో అనకాపల్లి, విజయనగరం, విశాఖపట్నం. సో టోటల్గా ఈ జిల్లాల నుంచి ఏ అయితే మాకు వచ్చిన పిటిషన్స్, ప్రీవియస్ పిటిషన్స్ ఏవైతే ఉన్నాయో
ఆ ఎగ్జిస్టింగ్ పిటిషనర్స్ని పిలిపించుకోవటం, అలాగే ఆ కన్సర్న్డ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ కానీ ఆ కన్సర్న్డ్ ఎవరో ఒకరు నోడల్ ఆఫీసర్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి, అలాగే డల్సా నుంచి, దెన్ లీగల్ అడ్వైజర్, వీళ్ళందరూ కూడా వస్తారు. సో పాత పిటిషన్స్ ఏవైతే ఉంటే ఒకవేళ కనుక క్లోజ్ అయితే కనుక అవి వాళ్ళకి హ్యాపీగా ఉందా లేదా, అంటే వాళ్ళు అనుకున్న న్యాయం జరిగిందా లేదా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కానివ్వండి, లీగల్ సైడ్ నుంచి కానీ అనేది ఫస్ట్ అడుగుతాం. ఒకవేళ అవ్వకపోతే కనుక మళ్ళీ దాన్ని ఎంక్వైరీ చేయించడం, అంటే వేరే కన్సర్న్డ్ పోలీస్ స్టేషన్ మార్పించి ఎంక్వైరీ చేయడం, అదొకటి చేస్తాము. అండ్ లీగల్ ఎయిడ్ ఏమన్నా డల్సా నుంచి కానీ ఏమన్నా ఫ్రీ లీగల్ ఎయిడ్ కావాలన్నా, లేకపోతే న్యాయ సహాయం ఎలా అప్రోచ్ అవ్వాలి అలా కావాలి కానీ అక్కడికక్కడ కూడా డల్సా వాళ్ళు ఉండి అది కూడా గైడ్ చేస్తూ ఉంటారు. అండ్ కొన్ని రెవెన్యూ ఇష్యూస్ లేకపోతే సీనియర్ సిటిజన్స్కి వచ్చేసరికి ఆర్డీఓ గారికి కానివ్వండి వీళ్ళిద్దరికి, ఆర్ కొన్ని కేసెస్ కూడా మేము ఓఎస్సీస్ కానీ పీడీస్కి రిఫర్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే ఈజీ కోఆర్డినేషన్ అవుతుంది ఏ డిస్ట్రిక్ట్లో అది. సో గుంటూరు, విజయవాడలో మేము అక్కడే ఉంటాం కాబట్టి వాకిన్స్ ఎక్కువ మనం ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ నెల్లూరులో బాగా వచ్చినాయి ఎగ్జిస్టింగ్ పిటిషన్స్ ప్లస్ వాక్ ఇన్ పిటిషన్స్. వైజాగ్లో కూడా మాకు ఎగ్జిస్టింగ్ పిటిషన్స్ కాకుండా మొత్తం ఒక 10 వాక్ ఇన్ పిటిషన్స్ వచ్చినాయి. సో దట్ ఈస్ ద మెయిన్ ఈ జన్సున్వై చేయటంలో అదొక ఇది. సో రీచింగ్ పీపుల్ అట్ దేర్ డోర్ స్టెప్. ఇంకోటి అంటే అన్ని డిపార్ట్మెంట్స్ ఇక్కడ ఉంటారు కాబట్టి అందరూ కలిసి ఒకేసారి వాళ్ళకు ఒక సొల్యూషన్ కానీ ఏదైనా ఇచ్చేటట్టు, దట్ ఈస్ వన్ థింగ్. సో ఈ రోజుతో అయిపోయింది 5 days. మేము పాత పిటిషన్స్ ఆల్మోస్ట్ ఒక 137 కేసెస్ ప్లస్ కొత్త ఒక 60 తీసుకున్నాము. దీనిలో ఆల్మోస్ట్ అన్ని జిల్లాలు ఎక్సెప్ట్ పల్నాడు ఒక ఫ్యూ పాత పిటిషన్స్ పెండింగ్ ఉన్నాయి. బట్ మెజారిటీ ఆఫ్ ద కేసెస్ ఇన్ మిగతా డిస్ట్రిక్ట్స్ అన్ని కూడా క్లోజ్ అయిపోయి మేము పిటిషనర్స్తో మాట్లాడి వాళ్ళు సాటిస్ఫైగా ఉన్నారని చెప్తేనే క్లోజ్ చేశారు. ఖజానాలో డబ్బులు లేవంటూనే వేల కోట్ల రూపాయలతో మూసీ ప్రాజెక్టును చేపడతానని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడం విడ్డూరంగా ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తినడానికి మెతుకులు లేదు కానీ మీసాలకు సంపెంగ నూనె అన్నట్లుగా ముఖ్యమంత్రి తీరు ఉందని ఎద్దేవా చేశారు. మూసీ సుందరీకరణ పేరుతో వేల కోట్లు దండుకుంటామంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ప్రభుత్వం వద్ద డబ్బులు లేవని ఒకవైపు చెబుతూనే మరోవైపు మూసీ ప్రాజెక్టును చేపడతామని చెప్పడమేమిటని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి గారు మాట్లాడింది కూడా మేమందరం చాలా ఓపికగా వివరంగా ఏమైనా చెప్తారేమో, వివరణాత్మకంగా ఏమన్నా ప్రజల బాధ నుంచి ఉపశమనం కలిగించే విధంగా ఏమైనా చెప్తారేమో అని చెప్పి ఆశించాం. కానీ వాళ్ళ ప్రభుత్వం వ్యవహారం, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి వ్యవహారం చూస్తుంటే నాకు ఒక తెలుగు సామెత గుర్తొస్తున్నది. వెనుకటికి ఎవరికో మింగడానికి మెతుకు లేదంట కానీ మీసాలకు సంపెంగ నూనె పెట్టినట్టు వెనుకటికి ఎవడు. అట్లే ఉన్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వ్యవహారం చూస్తుంటే. నేనేదో ఉత్తగా ఆయన మీద కోపంతోనూ ఇంకోరి మీద కోపంతోనూ చెప్తలేను. ఆయన వ్యవహారం అట్లున్నది. మీరు చూడండి, నా దగ్గర బుడ్డ పైస లేదు, నన్ను కోస్తే రూపాయి రాదు, నేను ఢిల్లీ పోతే దొంగ లెక్క చూస్తుండ్రు, చెప్పులు ఎత్తుకపోతాడేమో అని భయపడుతుండ్రు. అసలు ఇంకొక మాట ఆయన చెప్పింది గమ్మత్ మాటలు. రిటైర్ అయ్యే ఉద్యోగులకు ఏనికి పైసలు లేవు, రైతు బంధు ఏనికి పైసలు లేవు, 100 రోజుల్లో నేను చేస్తా అని చెప్పిన మాట వాస్తవమే. కానీ మహిళలకు 2,500 ఇస్తా అని చెప్పిన మాట వాస్తవమే. 2.5 ఇండ్లు అయిన మాట వాస్తవమే. 100 రోజుల్లో 4,000 రూపాయల పెన్షన్ ఇస్తా అని ముసలోళ్ళకి చెప్పింది వాస్తవమే. 100 రోజుల్లో రైతు బంధు మార్చేసి రైతు భరోసా పెట్టి 15,000 ఇస్తా అని చెప్పిన మాట వాస్తవమే. తులం బంగారం ఇస్తా అని చెప్పిన మాట వాస్తవమే. కానీ ఇప్పుడు అవేవి చేయడట, అవే వద్దంట, ఇంకా వాటి గురించి మాట్లాడంట. కానీ ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా మూసి మాత్రం చేసి తీరుతా. మరి ఏందో ఈ విచిత్రమైన మనస్తత్వం అర్థం కాదు. 100 రోజుల్లో నువ్వు చెప్పిన మాటలు ఏవి నిలబెట్టుకోవడానికేమో నీ దగ్గర డబ్బులు లేవు. 100 రోజుల్లోనే 6 గ్యారెంటీలు అని చెప్పిన మాటలు నిలబెట్టుకున్న దానికేమో పైసలు లేవంట. కానీ మూసీని మాత్రం 1,50,000 కోట్లతో సుందరీకరించడానికి మాత్రం డబ్బులు వస్తాయంట. అందాల పోటీలు పెట్టడానికి మాత్రం 200 కోట్లు ఉంటాయి. కానీ ఇక్కడ ఇచ్చిన హామీలు అమలు చేసేదానికి మాత్రం డబ్బులు లేవు. ఆయన ఎవరో ఫుట్బాల్ ఆడడానికి మాత్రం 200 కోట్లు పెట్టడానికి పైసలు ఉంటాయి. కానీ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడానికి పైసలు లేవు. కేసీఆర్ గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒకసారి అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. నీళ్లు వాటిని ఎట్లా వాడుకోవాలి, నిర్మాణాలు ఎట్లా చేయాలి, ఆ నదులకు బరాజులు అంటే నీటికి ప్రవహించే నీటికి అడ్డంగా బ్యారేజ్ కట్టి ఎట్లా నీళ్లు తీసుకొచ్చి తెలంగాణలోని ప్రతి ఎకరం ప్రతి ఇంచు సస్యశ్యామలం చేయాలి అని దాదాపు 2 గంటల పాటు కేసీఆర్ గారు నిండు శాసనసభలో రాష్ట్రం మొత్తం ఆసక్తిగా చూస్తుంటే ఒక నిర్మాణాత్మకమైన వివరణాత్మకమైన ప్రజెంటేషన్ ఇచ్చారు. నేను రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన ప్రజెంటేషన్ కూడా నేను చూసిన. కేసీఆర్ గారు నిర్మాణం గురించి మాట్లాడితే రేవంత్ రెడ్డి గారు మాత్రం మొత్తం విధ్వంసం గురించి మాట్లాడినారు. మూసీలో ఎట్లెట్లా ఎవరెవరిని ముంచుతా, ఎన్ని ఇండ్లు గులగొడతా,
2.5 ఏళ్ళు అయిందండి. నేను అడుగుతా ఉన్నా ఇక్కడికి వచ్చిన మా సోదరుల్ని సోదరిమణుల్ని, రేవంత్ రెడ్డి గారిని కూడా నేను అడుగుతున్నా, అయ్యా 2.5 ఏళ్లలో హైదరాబాద్ లో గానీ, హైదరాబాద్ చుట్టూ గానీ, జిహెచ్ఎంసీలో గానీ, ఇవాళ ఓఆర్ఆర్ లోపల గానీ కొత్తగా ఒక్క ఇల్లు కట్టినవా నువ్వు ప్రభుత్వం తరపున? ఒక్క ఇల్లు, ఒక్క ఇటుక పెట్టినవా? ఒక్క కొత్త ఫ్లైఓవర్ కట్టినవా? ఒక్క కొత్త బిల్డింగ్ కట్టినవా? ఒక్క మంచి పని చేసినవా? కానీ నేను చూపెడతా, ఎన్ని వేల వందల ఇండ్లు కూలగొట్టినవో చూపెట్టమంటావా? ఒక్కొక్క బస్తీల బుల్డోజర్లు పంపి ఇష్టం వచ్చినట్టు ఎన్ని కూలగొట్టినావు? అందుకే ఇవాళ మేము అంటున్నాం, ముఖ్యమంత్రి గారేమో 5 స్టార్ హోటల్లో ప్రాజెక్టు బాధితులు గాని, ప్రాజెక్టు సంబంధం ఉన్న వాళ్ళు కానీ ఒక్క మనిషి లేడు అక్కడ. 5 స్టార్ హోటల్లో మంచి ఏసీ రూమ్ లో సూట్లు బూట్లు వేసుకున్న వాళ్ళ మధ్యన హైదరాబాద్ ని ఎట్లా సుందరీకరిస్తాను, ఏం చేస్తానని చెప్పి 1,50,000 కోట్లు ఎట్లా ఖర్చు పెడతానని ముఖ్యమంత్రి గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అందుకే మేమేమనుకున్నాం, అసలైన బాధితులు ఎవరైతే ఆస్తి కోల్పోతున్నాం, ఎవరైతే భూములు పోతాయి, మా ఇండ్లు పోతాయి, మా కొంప కొల్లేరు చేసి ఈయన మరి ఏదో కడతానంటున్నాడు అని బాధతో అర్తనాదాలు చేస్తున్నారో ఆ మూసీ తీరంలోనే పెట్టాలి, అక్కడనే పెట్టాలని చెప్పి ఇవాళ పవర్ పాయింట్ వర్సెస్ పబ్లిక్ పాయింట్ అని చెప్పి ఇక్కడ సమావేశం పెట్టాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పాలకొల్లులోని ఎంఎంకేఎన్ఎం ప్రభుత్వ పాఠశాలలను తనిఖీ చేసిన నిమ్మల రామానాయుడు. మధ్యాహ్న భోజన పథకం నిర్వహణ నాణ్యతను పరిశీలించిన మంత్రి. హెరిటేజ్ దోపిడీ కోసమే సీఎం చంద్రబాబు అధ్యక్షతన హడావిడిగా కేబినెట్ భేటీ జరిగింది. కూటమి ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన వైసీపీ నేత కార్మూరి వెంకటరెడ్డి. జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ పై మాజీ మంత్రి అప్పలరాజు దుష్ప్రచారం చేస్తున్నారు. ఏపీ ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీస్ ఫెడరేషన్ చైర్మన్ రామ్ ప్రసాద్ ఫైర్. మూసీ సుందరీకరణ పేరుతో వేల కోట్లు దండుకుంటామంటే చూస్తూ ఊరుకునేది లేదు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరిక. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.